అందరికీ నమస్తే. వెల్కమ్ టు SAS ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఒకప్పుడు రాక్షసరాజు మహిషాసురుడు చాలా శక్తివంతమై దేవతలను బాధించసాగాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సహా సమస్త దేవతలు అతన్ని సంహరించడానికి ఒకే శక్తిని సృష్టించారు. ఆ దివ్యశక్తి నుంచి కాత్యాయనీదేవి అవతరించింది. ఆమెను ఋషి కాత్యాయనుడు కఠినమైన తపస్సు ద్వారా పొందినందుకు ఆమెను కాత్యాయని అని పిలుస్తారు. ఈ రూపంలో దేవి అష్టభుజ అంటే 8 చేతులు కలిగినది. ఆమె సింహంపై స్వారీ చేస్తుంది. చేతుల్లో త్రిశూలం, ఖడ్గం, కమలం, ధనస్సు, బాణం, కమండలు వంటి ఆయుధాలు ఉంటాయి. ముఖం శాంతమయమైన, రూపం ఉగ్ర శక్తితో కాంతివంతమై ఉంటుంది. ఆమె మహిషాసురుని యుద్ధరంగంలో సంహరించి దేవతలకు విముక్తి కలిగించింది. అందువల్ల ఆమెను శక్తి స్వరూపిణి, అసుర సంహారిణి అని పిలుస్తారు. భక్తులకు ప్రాముఖ్యత. కాత్యాయని మాతను పూజిస్తే ధైర్యం, రోగ నివారణ, ఐశ్వర్యం, వివాహ బంధం కలుగుతాయని విశ్వాసముంది. ముఖ్యంగా యవ్వనస్తులు మంచి దాంపత్య జీవితం కోసం ఆమెను ఆరాధిస్తారు. కాత్యాయని అవతారమనేది అన్యాయంపై న్యాయం సాధించే శక్తి, అధర్మాన్ని సంహరించే శక్తి అని సూచిస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన SAS ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.